కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు. జర్నలిస్టుల హక్కులు సాధనలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్, అతి తక్కువ కాలంలో భారతదేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని, వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను కలిసి జర్నలిస్టు కార్పొరేషన్ ఏర్పాటుకు మద్దతు కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై మీరు చేసే అవిశ్రాంత పోరాటానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని NARA నాయకులకు తెలియజేశారు. జర్నలిస్టు సమస్యలను భారత ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. పత్రికా స్వేచ్ఛ ప్రతి సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలో కానీ సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడం అంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమేనని అన్నారు. జర్నలిస్టు కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ సాధించడానికి తన పూర్తి మద్దతు ఇస్తానని తెలియజేసిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు NARA నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.